బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం జై లవకుశ. ఈ చిత్రం గురించి ఇప్పటికే చాలా వార్తలు బయటకు వచ్చాయి. దీనిలో ఎన్టీఆర్ 3 పాత్రలలో నటిస్తుండగా ఒకటి మాత్రం విలన్ క్యారెక్టర్. అందులోనూ గుడ్డివాడిగా నటిస్తుండడంతో సినిమా ఎలా ఉండబోతుందా అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్లో ఇప్పటి నుండే మొదలైంది. ఈ మూవీలో కథానాయకులుగా ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. హంసానందిని ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. ఇక టీజర్ని ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. నందిత కూడా ఇందులో నటించబోతుందట. ప్రేమ కథ చిత్రంతో తన కళ్లతోనే కుర్రాళ్ళ మనసు దోచేసిన ఈ చిన్నది తెలుగులో నటించిన చివరి చిత్రం సావిత్రి. ఈ సినిమా తర్వాత అమ్మడికి ఎలాంటి ఆఫర్లు రాలేదు. దీంతో నందిత ఇక తెలుగులో నటించదనే పుకార్లు వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ నందిత ఇప్పుడు జై లవకుశలో నటించబోతుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రకి నందితని ఎంపిక చేసినట్లు బాబీ వెల్లడించారు. రోల్ చిన్నదే అయినా ఈ క్యారెక్టర్కి చాలా ప్రాధాన్యత ఉండనున్నట్లు దర్శకుడు చెప్పాడు.